2026లో నూతన కార్యం చేయాలంటే ఎలాగుండాలి? ఎడారిలో నీళ్లు ప్రవహింపచేయాలంటే ఎలాగుండాలి? అరణ్యంలో మార్గాలు వేయాలంటే మనం ఎలాగుండాలండి? దేవునికి ఇష్టానుసారంగాను, దేవుని చిత్తానుసారంగాను ఉండాలి. అయితే గమనించండి, జాగ్రత్తగా వినండి. సమర్పణ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? సమర్పణ కలిగి ఉండాలి. ప్రమాణం చేయాలి, మాట ఇవ్వాలి. అయ్యా, నేను నీతో నడుస్తాను, నీతో జీవిస్తాను, నీతో ఉంటానని మాట ఇవ్వాలి. మాట ఇచ్చి కూడా చాలామంది ఒట్టు తీసి తుచ్ బీడి తాగను, మళ్ళీ ఏం చేస్తుంది? పెదాలు లాగేస్తున్నాయి. సమర్పణేనా? భారతదేశము ఏమంటారా? స్కూల్లో చెప్పలేదే మీరు? నా మాతృభూమి. ఉద్యోగస్తులను అనిపించరా? పిల్లల్ని అనిపించరా? ప్రమాణం చేయరంటారా? చక్కగా గమనించండి, జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుందాము 2026లో. అయితే గమనించి జాగ్రత్తగా వినండి. యదా రాజా తదా ప్రజ అంటే ఏంటి? నువ్వు బాబు గొంతు చించుకుని చెప్పుకుంటా వెళ్ళిపో, కానీ నేను చేసేది మాత్రము నేను చేస్తాను. అయితే మార్పు కోరుకుంటున్నాడు నా దేవుడు. నీ హృదయం అనే మార్పుకు నీకు దేవుడు కోరుకుంటున్నాడు. కానీ గమనించండి, జాగ్రత్తగా వినండి. ఒక్కోసారి మనం వాడుతూ ఉంటాం ఆ పదాలు. తెలిసిన వాళ్ళకైనా చెప్పొచ్చు వాక్యము, తెలియని వాళ్ళకైనా చెప్పవచ్చు. ఎవరికి చెప్పలేము? ఎవరికి చెప్పలేము రే చెల్లి? ముదిరి బెండకాయలు, ముదిరి సొరకాయలు. మరి మీరు సొరకాయ కొనేటప్పుడు ఏం చేస్తారు? అట్లా గోరుతో ఇస్తారు. అది దిగితే సంచిలోకి వచ్చిద్ది, మన బాస్కెట్లోకి. అది గోరు దిగపోతే గమనించండి, జాగ్రత్తగా వినండి. ఈ ముదురు బెండకాయ పనికి రాదు. ఈ నూతన సంవత్సరంలో 2 చేతులు జోడించి ఎందుకని అడుగుతున్నాను. ఇటు చూడమ్మా. ఏంటంటే ఒకసారి సమర్పించుకున్న తర్వాత మనం దాని జోలికి పోకూడదు. దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మతో, బాప్తిష్యంతో, రక్షణతో దేవుడు మనల్ని కడిగాడండి. కడిగిన తర్వాత ఆ స్వభావం మనకి అవసరం లేదండి. 2026లో మీకు దేవుని వాక్యాన్ని అందిస్తుంది, తెలియపరుస్తుంది. ఏంటంటే ఒక్కసారి విడిచిపెట్టిన పాపం జోలికి మళ్ళీ వెళ్ళకూడదు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. చూడండి, అయ్యా చెల్లెళ్ళు అడుగుతారు తమ్ముడిని, ఇస్సాకునో యేసును అడుగుతా, అయ్యా తాగమాకయ్యా, నీకోసం ప్రార్థించాను. తాగనమ్మా, నీ మీద ఒట్టు. ఎవరి మీద? పద్మ మీద ఒట్టును, వాళ్ళ మీద ఒట్టు, ఇంకెవరున్నారా? దయ్యమిడ మీద ఒట్టు, కీర్తన మీద ఒట్టు. ఏమన్నా చంపేద్దామని ఒట్టు ఎత్తనాడు. 2026 వచ్చింది, సమర్పణ చేసుకుంటున్నాడంట. ఏమని? చూడండి, గమనించండి. పరిశుద్ధాత్మ మందిరంలో సమర్పణ చేసుకుంటే దేవుడిని పట్ల కార్యం చేస్తాడండి. తాగను, తాగకూడదని చెప్పేసి తాగుతానే ఉండేవాడు. మందిరానికి రా బాబు అంటే వస్తాననేవాడు, కానీ వచ్చేవాడు కాదనమాట. కానీ విడిచిపెట్టకుండా ప్రార్థించామండి, మరవకుండా ప్రార్థించాము, వెంటాడి ప్రార్థించాము, ప్రభుని అడిగాం. అయ్యా, ఈ ఆత్మను రక్షించమని ప్రాధాయపడి అడిగామండి. చూడండి, మరి కష్టపడగా, శ్రమపడగా, మరి దేవుణ్ణి అడగగా, బ్రతిమలాడగా ఆ బిడ్డని మార్చి మందిరంలోకి వచ్చేబెట్టాడు దేవుడు. హల్లెలూయా. అయితే గమనించండి, ఆ బిడ్డ చెప్తున్న సాక్ష్యం ఏంటంటే తెలుసండి. వైన్ షాపు ఎంగ చూస్తే వాంతి వస్తుంది, సిగరెట్ చూస్తే వాంతి వస్తుంది. వైన్ షాప్ దగ్గర నుంచోవాలంటే నేను నుంచోలేను. దేవుడు మార్పునిచ్చాడు ఆ బిడ్డకి, నూతన కార్యము చేశాడు ఆ బిడ్డకి. హల్లెలూయా. మరి మనము ఈ 2026లో ఒకసారి ఏదో వస్తుందిలే. చూడండి,
గమనించండి, ఆగుతుందండి? 2024 ఆగిందా? 25 ఆగిందా? 25 పట్టుకుంటే 26 పట్టుకుంటే ఆగుద్దా? ఏది ఆగదండి. నడుస్తూనే ఉంటుంది, వెళ్ళిపోతూనే ఉంటుంది. కానీ దేవుడు మనల్ని భూమి మీదకి పంపించాడండి. భూమి మీదకి పంపించినప్పుడు దేవునికి ఇష్టానుసారంగా జీవించాలి, నచ్చినట్టుగా మనము జీవించాలి. ఏం చేస్తానంటున్నాడు దేవుడు ఇక్కడ? నూతనమైన కార్యం చేస్తానన్నాడు. ఏ కార్యం అంటండి? నూతనమైన కార్యం చేస్తానండి. అయితే మరి ఈ దేవుని సన్నిధిలో సమర్పించుకుంటూ ఉంటారు చాలామంది. ఇంకా బీడి తాగనని ఒట్లేస్తూ ఉంటారు, సిగరెట్ తాగనని ఒట్లేస్తూ ఉంటారు, మందు తాగనని ఒట్లేస్తూ ఉంటాడు. ఈ రోజు నుంచి నేను బూతులు మాట్లాడనని అని చెప్తారా చెప్పరు? ఏసైకి చెప్తారండి. అస్సలు కోప్పండి అంటాం ఈ రోజు నుంచి. పక్కన వాళ్ళు కాలు తగిలితే మన విశ్వరూపం అక్కడ బయటపడుతుంది. అందుకని ఈ వాక్యము దేనికి దారితీస్తుందంటే, ఒక్కసారి సమర్పించుకున్న తర్వాత మళ్ళీ పాపం జోలికి మనము వెళ్ళకూడదు. యాకోబు బావి దగ్గర నీళ్లు తోడుతుంది. ఒకళ్ళు ఇద్దరు కాదండి. ఎంతమంది? 6 నెంబర్స్. ఎంతమంది అండి? 6 ఉన్నారండి. ఏ జీవితం జీవిస్తుంది? పాపం అనే జీవితం జీవిస్తుంది. ఏ దాహం కలిగి ఉంది? భర్తలు అనే పాపం అనే దాహం కలిగి ఉందండి. ఎవరికి తెలియలేదనుకుంటుంది. నా భోగోతం ఎవరికి తెలియలేదనుకుంటుంది. చూడండి, గమనించండి. యథేచ్ఛగా పాపం చేస్తారండి. నన్ను ఎవ్వరు చూడలేదని. ఎంతకాలం అని వెళ్తావు? ఎంతకాలం అని నడుస్తుంది? ఎంతకాలం అని నడుస్తాడు? పాపము పండే రోజు ఒకరోజు ఉంది, లేదంటారా? ఆ పండు పండి రాలే రోజు ఒకరోజు ఉందండి, లేదంటారా? ఉంటుంది. ఏం చేయట్లేదు కదా, ఎవరు చూడలేదు అంటే గమనించండి, తప్పు చేసిన వాడు ఏ రోజుకైనా చిక్కబడతాడు. చిక్కబడ్డంటారా? తప్పకుండా చిక్కబడతాడు. ఆ నీళ్లు తోడుతున్న వ్యక్తి చూడండి, నా భాగవతం ఎవరికి తెలియదులే అనుకుంటుందండి. ఈయన యూదుడు, ఆమె సమరీయురాలన్నమాట. అయితే నీళ్లు తోడుతుంది. యేసుక్రీస్తు దాహమని అడిగాడండి. మీరు యూదులు, మేము సమరీయులు, నీళ్ళు ఇవ్వటానికి కుదరదండి. గమనించండి, అక్కడ ఈ సత్యం చెప్పడానికి చెప్పానండి. అయితే నేను ఇస్తానమ్మా నీళ్లు, నీకెన్నటికి దాహము అవ్వదు అన్నాడు. నీకు దగ్గర చాదలేదు కదా, నీ భర్తనికి తీసుకురమ్మన్నాడండి. నాకు భర్త లేడు. అమ్మా 5. ఏమన్నాడండి? 5. ఇప్పుడు వాడు కూడా నీవాడు కాదు. ఎందుకు? మీరు విన్న వాక్యమైన అయినప్పటికీ ఎందుకు తెలియపరిచింది తెలుసండి? చూడండి, సమరయ పట్టణానికి వెళ్ళింది. నన్ను బాగుపరిచిన దేవుణ్ణి చూపిస్తాను రండి అందండి. జనాలందరినీ పోగు చేసుకుంది. ఆ పట్టణాన్ని మార్చేసింది అనమాట. ఎన్టీఆర్ కాలనీని ఎప్పుడు మారుస్తారా మీరు? కన్నంగొండని ఎప్పుడు మారుస్తారా? మనం అడిగేది ఏంటంటే, మన నోటి నుంచి వచ్చేదంటే, మా ఆయన మారడు, మా పిల్లలు మారరు. నోరు తెరితే ఇదే, మా ఆయన మారడు, మా పిల్లలు. కూర్చొని కన్నీళ్ళు కార్చి ఏడిస్తే, అయ్యా నా భర్త ప్రభు అంటే, నీ భర్తని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతాడు. హల్లెలూయా. ఎందుకు ఆ స్త్రీ గురించి గుర్తు చేశానో తెలుసండి? చూడండి, నూతనమైన జీవితం జీవిస్తుందండి. క్షమాపణ ఉంది యేసుక్రీస్తు దగ్గర. ఏముందండి? క్షమాపణ. తప్పు చేశాను కదా, క్షమిస్తాడా? దేవుని రాజ్యంలో స్థానం ఉంటుందా అనుకుంటామండి. కానీ యేసుక్రీస్తు దగ్గరే క్షమాపణ ఉంది. ఇంకెక్కడ కూడా క్షమాపణ లేదు. ఆయన రక్తంలోనే క్షమాపణ ఉందండి. ఆయన కార్చిన రక్తంలోనే క్షమాపణ ఉంది. ఇంకెక్కడ కూడా క్షమాపణ లేదు. నూతన క్రియ మన జీవితంలో జరిగించునుగాక. అది ఇప్పుడే మొలవాలి, అది ఇప్పుడే చేయాలి. ఆమె చెప్పరే, అది ఇప్పుడే చేయాలి. హల్లెలూయా. ఏదన్నా మీరు ఒక కోరుకోండి అమ్మా, ఏదైనా సరే. అయిందంటే ఎస్తానండి, అవలేదంటే నో అనండి. కోరుకున్నారా? కోరుకోలేదా? ఎస్, నో అనా?
ఎస్, గమనించండి, అది ఇప్పుడే మొలుచునుగాక. సేవకుడు పలికిన మాట వృధాగా పోదండి. గమనించండి, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నలా మీకు ఏది ఇష్టం అడగండి, అది మీకు అనుగ్రహిస్తాను. అనుగ్రహిస్తాను. చూడండి, నూతనమైన జీవితం చేస్తుంది. ఇంకా భర్తల దాహం ఉందా ఆమెకి? ఇంకా వేరే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళతో జీవించాలి, వాళ్ళతో నడవాలి, వాళ్ళతో తిరగాలి, వాళ్ళతో ఆలోచన చేయాలి అని తిరుగుడు ఆలోచన ఉందంటారా? చూడండి, యేసుక్రీస్తు ఏవో రాస్తున్నాడంట నేల మీద. ఏవో రాస్తుంటే రాళ్ళు ఇసిరేవాళ్ళు కూడా రాళ్ళు కింద పడేసి పారిపోయారండి వాళ్ళు. నా పాపాలన్నీ రాస్తున్నాడని. అమ్మా, వాళ్ళు ఏం చేయలేదుగా నిన్ను, నేను కూడా నిన్ను ఏం చేయను. ఏమన్నాడు తెలుసా అండి యేసయ్య? ఇదిగో పాపం చేతు నూతనంగా బ్రతికిక. ఏమన్నాడండి? నూతనమైన జీవితాన్ని ఆ పాపం చేస్తున్న పట్టబడిన స్త్రీకి నా దేవుడు అనుగ్రహించాడండి. ఇంకా చాలామంది మీరు వాక్యాలు చెప్పారు, ఈ నుంచే వస్తాయండి. జక్కయ్య ఎంత అక్రమం వడ్డీ అండి, అక్రమంగా జీవిస్తున్నాడండి. మంచోడా చెడ్డోడా అని అడిగిందండి. మంచోడా చెడ్డోడైనా? చెడ్డోడండి. కానీ గమనించండి, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడండి, అక్కడ చూశాడండి, యేసుక్రీస్తు ఆయన ఇంటికి వెళ్ళాడండి, నూతనంగా జీవించడం ప్రారంభించాడు. ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో ఈ 1వ తారీఖు 1వ నెల 2026 రెండు చేతులు జోడించి అడుగుతున్నానన్న, విడిచిపెట్టిన దాని జోలికి మళ్ళీ వెళ్ళొద్దు. ఒక్కసారి సమర్పించుకున్న తర్వాత తూచి అనే ఆలోచన నీలోనికి రానియొద్దు. ఏమొద్దులే అని అనుకోవద్దు. దయచేసి గమనించండి, జాగ్రత్తగా వినండి. దేవుడు మీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో, మన రెండు సంఘాల్లో నూతనమైన కార్యం జరిగించునుగాక. అది ఇప్పుడే మొలుచునుగాక. దేవుని సన్నిధిలో మరి మీ సేవకుడికి, మీకు, మనందరికీ దేవుని కృప మనకి అనుగ్రహించునుగాక. అది ఇప్పుడే మొలుచునుగాక. చాలా సంతోషం అండి. నూతన క్రియ జరిగించాలి. మనకి మార్పు కావాలి. ఏం కావాలండి? మార్పు కావాలి. దయచేసి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఏం కోరుకుంటున్నాడు? గట్టిగా చెప్పండి. మార్పు కోరుకున్నాడు. మార్పు కోరుకున్నాడు. 2025లో బ్రతికానులే, ఇప్పుడు కూడా బ్రతుకుతానులే, 2027లో కూడా బ్రతుకుతానులే, 8లో కూడా బ్రతుకుతానులే అనేది కాదండి. వాళ్ళు బ్రతుకుతున్నారు, నేను బ్రతుకుతానని కాదండి. దేవుని బిడ్డలకి మార్పు అనేది మనకి కనిపించాలి. ఏ మార్పు కావాలి? హృదయం. దాన్ని అటు పడదోశారు, ఇటు పడదోశారు, ఎక్కడ కూడా నిలవనీల గొంగళి పురుగుని. అమ్మా, మీరు వస్తా గొంగళి పురుగు కనపడితే మీ కొంగుని ఏమైనా పట్టుకుని ముడేసుకుని తీసుకొచ్చారు ఎవరన్నా? అంత ప్రేమ త్యాగం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు కూడా లేరండి. చూడండి, ఏం చేస్తారు? దాన్ని దెబ్బతో, చెప్పు కాలుతో నలిపి చంపేస్తారన్నమాట. అది కూడా అనుకుంటుందనంట, చూడండి, ఈ జీవితం నాకు, గట్టి చెప్పండి, ఈ జీవితం నాకు వద్దు. మంచి రసం పీల్చుకుంది, మొలక రసం పీల్చుకుంది, ఆకుల రసం పీల్చుకుందండి, చీతా కోక చిలుకగా మార్చబడింది. హల్లెలూయా. ఎన్ని చీతాకోక చిలుకలు ఉన్నాయి మన మందిరంలో ఇప్పుడు? బటర్ఫ్లై, ఇదో బటర్ఫ్లై, ఇదో బటర్ఫ్లై, ఇదో బటర్ఫ్లై, అన్ని బటర్ఫ్లైలే. చాలా సంతోషం అండి. దయచేసి మరి ప్రాధాయపడుతున్నానండి, సమర్పించుకోండి. ఇప్పుడు పాత బ్రతుకు అనేది బ్రతకూడదు. అంటే లోక సంబంధమైన బ్రతుకును మనము బ్రతకూడదు. చేంజ్. లోకంలో ఉన్న వారికి మనకి మార్పు కనపడాలి. ఏం చేస్తున్నారు లోకంలో ఉన్న వాళ్ళు? ఇప్పుడు విజిల్ వేస్తున్నారు, వినపడుతున్నాయా? అరుస్తున్నారు, వినపడుతున్నాయండి? కేకలేస్తున్నారు. ఏమని కేకలేస్తున్నారు? వాళ్ళకి ఏమని కేకలేస్తున్నారు వాళ్ళకే అర్థం కాదు. ఏమని అరుస్తున్నారు వాళ్ళకే అర్థం కాదనమాట. కానీ మనం ఏమని కేకలేస్తున్నాం? స్తోత్రమయ్యా. ఏమని కేకలేస్తున్నామండి? స్తోత్రమయ్యా.
అని కేకలు పెడుతున్నామండి. చూడండి, గమనించండి జాగ్రత్తగా. ఆ, డాములు పేల్చేవాళ్ళు డాములు పేల్చుతున్నారు. వినపడుతున్నాయి సౌండ్లు. ఇంకా రకరకాలుగా మళ్ళీ కొంచెం మరి టౌన్లోకి వెళ్తే రేసు గుర్రాలు అంటే బళ్ళుతో తిరిగేవాళ్ళు, బళ్ళు, రకరకాలైన ప్రాబ్లమ్స్. కానీ ఏది ఏమైనప్పటికీ దేవుని బిడ్డలంగా, క్రైస్తవులంగా దేవుని ఆరాధించే కృపనిచ్చాడు మనకి, ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చాడు. ఒక్కొక్కరు సాక్ష్యాలు వింటే కళ్ళెంట నీళ్ళు వస్తాయండి. దేవుడు నన్ను బ్రతికించాడు, కాపాడాడు, నిలబెట్టాడు, ఆయన కృపే, ఆయన కృపే, ఆయన కృపే అన్నవాళ్ళు చాలామంది ఉన్నారండి. హల్లెలూయా. చాలా ధన్యత అండి. అందరికీ వందనాలు. మరి చిన్న వాక్యమే దేవుడు మన జీవితంలో నూతనమైన కార్యం జరిగించునుగాక. జీవిస్తున్నాంలే, బ్రతుకుతున్నాంలే, ఉన్నాంలే, అట్టట్టు ఉన్నాంలే అని అనుకోకండి. మార్పు కావండి. ఏముంది నాలో పొరపాటు, ఏముంది తప్పు చేస్తున్న సంగత ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. నీ తప్పు నీకు తెలిసిపోద్ది. లేదంటారా అమ్మా చెల్లి? ఎరా మన తప్పు మనం ఏం చేస్తున్నాము, రాంగా రైటా తెలుసుకోవాలనేంత అసమర్థులు ఏం కాదుగా మనము. మనకు తెలుసు, రాంగ్ చేస్తుంటే రాంగ్ అనుకుంటాము, రైట్ చేస్తుంటే రైట్ అనుకుంటాం. కానీ ఈ 2026లో రాంగ్ని విడిచిపెట్టబడును గాక, ఆ కృప దయచేయను గాక, మంచి మలుచును గాక. హల్లెలూయా. చాలా సంతోషం అన్న. దయతో మీ భర్త కోసం, మీకోసం, మీ బిడ్డల కోసం, మీ కుటుంబ సభ్యుల కోసం ప్రార్థిస్తాను. నూతనమైన కార్యము మీ జీవితంలో జరుగునుగాక. అట్టి కృప మీ అందరికీ దయచేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందానన్న. మరి చక్కటి వాక్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవా, రెండు మాటలు, మరి విడిచిపెట్టాలి పాపాన్ని, విడిచిపెట్టిన పాపం జోలికి మళ్ళీ వెళ్ళకూడదు, పాత బ్రతుకులు, రోత బ్రతుకులు, చీకటి బ్రతుకుల్లో బ్రతకకూడదు అని దేవుడు చెప్తున్నాడు. నూతనమైన బ్రతకాలి. తప్పు ఏం చేస్తున్నావో నీకు తెలుసు, పొరపాటు ఏం చేస్తున్నావో నీకు తెలుసు, సరిచేసుకోమని చెప్తున్నాడు. మరి దేవుడు మరి సరిచేయటానికి దేవుడు భాగ్యాన్ని ఇచ్చి మనకు కూడా సరి చేసుకునే కృపను దేవుడు అనుగ్రహించాలని చిన్న ప్రార్థన చేసి రక్తము ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. రక్తము నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. లో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము, 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 యేసు రక్తము,
రక్తము రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా చకయని కృపలో నిపమేం చకయని కృపలో నపరాధములను క్షమించు సన్నిధిలో దయతో మిగతా వారు ప్రార్థనలో ఉండండి, సెకండ్ లైన్ వాళ్ళు ఉండండి. అలా మరి దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపండి. ఈ భాగ్యము మాకు దయచేయండి, ఈ అర్హత మాకు దయచేయండి, ఈ హక్కును మాకు దయచేయండి అని ప్రార్థన చేయండి అన్న ప్రభుని అడగండి. దేవుని సన్నిధిలో ఈ కార్యక్రమం ముందుకు నడిపించుకుందాం. ఏ పాప మెరుగని ఉపవనామూర్తి పాప విమోచగుందా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలో నొందినావా ఏ పాప మెరుగని ఓ పవనమూర్తి కృప చూపి బ్రోవుమయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా నెపమేం చకయని కృపలో నెపమేం చకయని కృపలో నపరాధములను క్షమించు నపరాధములను క్షమించు తిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా దీని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా మెరుగని ఓ పావనమూర్తి పాపమే మోచకుండా నా పాలి దైవమా పాపముల కొరకై నొందినావా పాప దైవమా నా పాపముల కొరకై నే పాట్లు నొందినావా పడరాని పాట్లు చుడవడి నడిచినావా కల్వరిగిరి నా పాలి దైవమా నా పాపముల కొరకు పాట్లు నొందినావా
కడుగును మన యేసయ్యా రక్తము. ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహుదుఃఖములో మునిగేనే చెమట రక్తముగా మారేనే. బహుదుఃఖములో మునిగేనే చెమట రక్తముగా మారేనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన యేసు రక్తము రక్తము రక్తము. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. నెపమేంచకయని కృపలో, నెపమేంచకయని కృపలో, నపరాధములు క్షమించు, నపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. దీని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. ఆయన శరీరము అమ్మా ప్రతి నెల నేను తీసుకోవాలి, ఏ నెల కూడా ఆగకూడదు. పాలు పొందులకు కావాలి నీ రాజ్యంలో. అమ్మా ఈ మాట నీ నోటించి రావాలి. యేసయ్యా ప్రతి నెల కూడా నేను తీసుకోవాలి, నీ రాజ్యము నాకు కావాలి. యేసయ్యా ప్రతి నెల అయ్యా ఈ శరీరము ఈ రక్తము నేను తీసుకోవాలి, నీ రాజ్యము నాకు కావాలి. జనవరిలో 2026లో నేను ప్రారంభించాను తండ్రి. మళ్ళీ అయ్యా ఈ సంవత్సరం అంతా తీసుకోవాలి తండ్రి. అయ్యా నేను బ్రతుకు దినములన్నీ తీసుకోవాలి తండ్రి. ప్రభువా నీ రాజ్యంలో నాకు స్థానం అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. తీసుకుందాం.